మాకు చూడడానికి మా నాన్న కూడా లేరు. అందరికి ఉరి శిక్ష వేయండి సార్. మా మమ్మీకి, మా తమ్ముడికి, మా చెల్లికి ఎవరెవరు చంపినా కానీ అందరికి ఉరి శిక్ష వేయండి సార్. ఒకటే మాట అంటున్నా సార్, అందరికి ఉరి శిక్ష వేయండి సార్. ఇట్లానే చేస్తారు సార్. మా మమ్మీకి కూడా ఇట్లానే చేస్తారు సార్. లేదు సార్, నేను హాస్టల్లో ఉన్నా సార్. పొద్దుగాలనే 7కి వచ్చిన సార్. నేనేమనిపిస్తుంది, మీ డాడీ ఒక్కడే చంపిండు అనుకుంటున్నావా? మీ డాడీ ఇంకా కొంతమంది సార్? ఇగో మా డాడీ చంపిండు సార్. ఇంకా 2 బీఆర్ వాళ్ళు సార్, ఒక మోతేగాడు సార్. వాళ్ళు నలుగురు చంపి సార్. నలుగురు చంపి సార్. వాళ్ళు అందరికి ఉరి శిక్ష అయ్యండి సార్. ఎప్పుడన్నా డాడీ గురించి ఏమన్నా చెప్పేదా నీకు? ఏం చెప్పదు సార్. ఇట్లా సతాయిస్తున్నాడు అన్ని చెప్తా సార్. అన్ని చెప్తా సార్. అన్ని చెప్తా సార్. నేనేమో హాస్టల్లో ఉన్నా సార్. నాకేం చెప్పలేదు సార్. ఇగో పండుగ ఉంది రాపా నేను చెప్పి సార్. ఇక్కడనే వస్తే మా మమ్మీ చేసింది సార్. మా తమ్ముడు ఇట్లా పడుకున్నాడు సార్. మా మమ్మీ కూడా ఇట్లానే పడుకుంది సార్. ముఖం మీద అన్ని బెడ్లు సార్. ముగ్గురు ఆడపిల్లలు సార్. కాదు సార్, ముగ్గురు ఆడపిల్లలు సార్. ఒక కొడుకు సార్. ఒక కొడుకు మేము కాపాడతాం సార్. ఒక ఇట్లా కొట్టాం సార్ మేము. మా మమ్మీకి ఎవరైనా కొడితేనే నేను మళ్ళీ రిటర్న్ కొడతా సార్. నేను మళ్ళీ రిటర్న్ కొడతా సార్. మా డాడీ కూడా మా మమ్మీ కొడితేనే మళ్ళీ రిటర్న్ కొడతా సార్. ఇప్పుడు వరకు మా మమ్మీ లాస్ట్ ఒక ఇట్లా ఆడుకొని పోమన్నది సార్. మా మమ్మీ ఇడికా పోమన్నది సార్. మా మమ్మీ ధైర్యం ఇస్తుంది నాకు, అందుకే నేనున్నా సార్. లేకపోతే నేనున్నా సార్. మా మమ్మీ ధైర్యం ఇచ్చింది సార్, అందుకే నేనున్నా సార్. నా ధైర్యం ఇచ్చింది సార్ మా మమ్మీ. నీకెట్లా తెలుసు వేరే బీహార్ వాళ్ళు కూడా మీ నాన్నకు చంపి సార్? మా డాడీ ఏమో జీతం పైసలు పడ్డదంట సార్. జీతం పైసలు పడ్డదంట సార్. 2 కొత్త కత్తిలు తెచ్చిండంట సార్. వేరే వాళ్ళకి ఏం చెప్పిండంట సార్. ఈ కవిత ఏమో కూరగాయలు కట్ చేయమని తెచ్చుకోమన్నది. ఇట్లా చెప్పింది సార్. చెప్పింది అయితే నేను అనుకున్నా సార్. పెద్ద 2 చాకులు సార్. కొత్త 2 చాకులు సార్. 2 కొత్త చాకులు సార్. ఇల్లు ఏమో బ్లడ్ గా ఉంది. ఇంకా రగ్గులు ఏమో బ్లడ్ గా ఉంది. ఇప్పుడు మాకెవరు లేరు సార్. అనాథ అయినాం సార్. ఇప్పుడు ఎవరు ఇల్లు కడిపోతే ఇట్లా ఆడుకోవాలి సార్. మేము ఇట్లా ఆడుకోవాలి సార్. ఇప్పుడు మాకు చూడడానికి ఎవరు లేరు సార్. మా తాత మాకు కాపాడుతారు సార్. మా తాత మాకు కాపాడుతారు సార్. మా తాత మాకు కాపాడుతారు సార్. మా తమ్ముడేమో సార్ మా తాతకి బీడీ కోసం పోతాడు. మా తాత ఫోన్ చూస్తాడు. మా తాతది జేబుల నుంచి మా తమ్ముడు ఇట్లా పైసలు తీసుకుంటాడు. మా తాత ఎక్కడైనా ఉంటే అక్కడ పోయి తాత నాకు పైసలు తాత, నేను కొనుక్కుంటా తాత అని చెప్తాడు సార్. మా తమ్ముడు ఒక్కటే తమ్ముడు సార్, ఎవరు లేరు సార్. హాస్పిటల్ ఉంది సార్. మా చెల్లె ఎంబడి మా చెల్లె మా తమ్ముడు సార్ ముద్దుగా ఉంటాడు సార్. మా తమ్ముడు సార్ ముద్దుగా ఉంటాడు సార్. బక్కగా ఉంటాడు సార్. చిన్న గొంతు సార్. ఇక్కడ పొడిచి చంపారా సార్. ఎవరి తల్లిదండ్రులైనా ఎవరి అమ్మనైనా వాళ్ళకి చంపిరా సార్. ఎవరి తమ్ముడికైనా చంపిరా సార్. ఎవరి తమ్ముడికైనా చంపిరా సార్. ఇట్లానే ఫస్ట్ టైం చూస్తున్నా సార్. ఒక్కరికి చంపిరని ఫస్ట్ టైం చూస్తున్నా సార్. ఈ బంజారాలో ఎక్కడ చూడలే సార్. నేను ఎక్కడ చూడలే సార్. మా ఫ్రెండ్స్ ఉన్నారు కానీ వాళ్ళ మీద ఎవరికైనా వాళ్ళు వీళ్ళని కొడితే నేను పట్టించుకోను సార్. ఎవరికి పట్టించుకోను సార్. ఎవరైనా ఉండను సార్. నేను కొట్టేసా సార్. మా తమ్ముడికి నేనే కొట్టాలి సార్. మా డాడీ చంపేయండి సార్. ఇంత అక్క నా కోసం ఏం తెచ్చావు అక్క? ఐస్ క్రీమ్ తెచ్చావా అక్క? ఏం తెచ్చావా అక్క అని అడుగుతాడు సార్ మా తమ్ముడు.
ఇప్పుడు చెట్టు కింద పడుకున్నాడు సార్. ఇప్పుడు మట్టిలో కలిసిపోయాడు సార్. ఇప్పుడు మేము అన్నదమైనాం సార్. ఇప్పుడు ఇట్లా ఆడుకోవాలి సార్. ఎవరు లేరు సార్ మా కోసం. మా అమ్మ ఉంటే మేము చావే కానీ మా అమ్మ వాళ్ళకు 3 ఎకరాలు ఉంటుంది, 2 అన్నదమ్ములు, మళ్ళా మా అన్నకి 2 కొడుకులు. వాళ్ళకు భాగం పోతుంది, మా తమ్మునికి భాగం ఉంటుంది. 30 గుంటలు వస్తుంది వాళ్ళకు. అంతే ఉంది. నిన్న 2 పిల్లల పేరు మీద 15 గుంటలు రిజిస్ట్రేషన్ చేయించినాం. ఛానల్ కట్టి వచ్చినాం. వాళ్ళ పేరు మీద ఇచ్చినాం. ఎవరి భాగం వాళ్ళకి చేపిస్తామని చేసేసినాం. నిన్న పంచాయతీ అయిపోయింది, పోస్ట్ మాస్ అయిపోయింది, తెచ్చినాం, కాలబెట్టినాం. పిల్లాడిని చింత పిల్లాడు తాత తాత అనుకుంటా ఎప్పుడు మా చుట్టే తిరుగుతాడు. అంతే. అంటే ఇప్పుడు ఆయనకు భార్య అన్న పిల్లలన్న తాయిన తర్వాత దగ్గర తీసుకుంటాడు, బాగానే ఉంటుందని చెప్తున్నారు. ప్రేమ అంటే మత్తు లేనప్పుడు మంచిగా చూస్తాడు. తాగి వచ్చినప్పుడు ఎప్పుడు అనేది అప్పుడప్పుడు అనేది కవిత నిన్ను చంపుతా, పిల్లాడిని చంపుతా, నిన్ను చంపుతా. తాగి వచ్చినప్పుడు ఎన్నోసార్లు చెప్పిండు సార్. ఒక్కసారి కాదు, ఒక కథ కాదు. 24 గంటలు అంటే 2 రోజులు ఊకే మంచిగా ఉంటాడు. 3వ రోజు మళ్ళీ అదే పని. ఎంత కొట్టినా 3-4 సార్లు కొట్టినాం సార్. నువ్వు ఇట్లా చేయకురా అంటే కొట్టే కూడా అంగి ఇప్పేస్తాడు, పాయింట్ ఇప్పేస్తాడు, బరిబత్తలా తిరుగుతాడు మా ఇల్లు చుట్టూ. ఏం చేస్తారు చేసుకోరి, ఏం చేస్తారు చేసుకోరి. ఎంత కొట్టినా కానీ అదే బుద్ధి సార్. కొట్టి మాకే ఇగో యాస్టకు వచ్చింది. వీనికి ఎంత కొట్టినా ఇక లాభం లేదు. వీడు ఇంతే ఇక అన్న, వీడు ఇంతే, వీడు మారడు, మన ఇక మారడని అన్న తమ్ముడు అంటాడు, అన్న అంటాడు, అందరు అన్నారు. ఎన్ని కొట్టినా వానికి దెబ్బలు తలగవు, ఎన్ని బుద్ధి పెట్టినా బుద్ధి రాలే. ఇక గింతే అని వదిలేసినాం సార్. ఇక మేము కూడా అంతగా పట్టించుకోలే వానికి. సైలెంట్ ఉంటాం. మళ్ళీ అనుకోలేదు సార్. తాగి వస్తాడు, మాకు సాయంత్రం గొడవ పడతాడు, మళ్ళీ పొద్దుగాల వచ్చి మాకే పలకరిస్తాడు. నువ్వు రాత్రి ఇట్లా చేసినావు అంటే నేను ఏం చేసినా, తాను తిట్టినా, నేను తాగి ఉన్నా అట్లా అంటాడు. కానీ నన్ను కొడతారా చంపుతారా చంపురా అంటారు. నీకే మేము ఎందుకు చంపుతామని మేము అంటే అలా అనుకుంటారు. కానీ అలా చంపడాన్ని అనుకోలేదు సార్. ఇట్లా చేస్తాడని మాకు ఎప్పుడు అనుకోలేదు, కళలో కూడా అనుకోలేదు. నిన్న మొన్న వాళ్ళు 2-3 ఉండరు సార్. తాగబోతులు ఎప్పుడు తాక్కుంటుంటారు, తీరుకుంటుంటారు. ఈడ పోయకపోతే 4 గంటలకే ముస్తూరుపల్లికి పోతారు. ముస్తూరుపల్లి కాడ తాగుతారు, తాగి వస్తారు, మళ్ళీ వచ్చి తిరుగుతారు. ఎట్లా తిరుగుతుంటారు. ఏమన్నా పని దొరుకుతుంది కదా, ఈరోజు పని దొరికింది అనుకో. ఆయన 2-3 సార్లు తాగినాడు సార్. ఎప్పటికీ తాగి ఉంటాడు. అయితే మేము ఆ కోడలి పిల్ల ఇద్దరం కూలికి పోయేది. ఏం పని చేస్తూ ఉంటారు? బుడ్డ పీకేదానికి పోయినాం. బుడ్డ పీకేదానికి పోయి రాత్రి వచ్చినాం. పొద్దుముక 6కి వస్తాం కదా కూలికి వచ్చినాం. వస్తే ఇట్లనే గొడవ చేస్తున్నాడు. ఏం దినాలు తాగుతావురా ఇట్లా, ఏం దినాలు తాగుతావు, మేము సావాలన్నా బతకల్లా, పొద్దున చేసిపోతే ఇందా అన్నం మెతుకు మాకు తినేది పడదు, ఏం పేగి పడతలేవు, ఇన్ని పిల్లలు 4 పిల్లలు, మరి ఎట్లా చేస్తావు అని 2-3 దెబ్బ కొట్టినాం సార్. 2-3 దెబ్బ కొట్టి ఇంకా ఆమె కూడా తిట్టింది, కొట్టింది, లేవకుండా చేసినాం వానికి. ఇదే కూడా వచ్చినా పోయి ఇంట్లో పండుకున్నాడు సార్. ఇంట్లో పండుకుంటే ఇంకా మేము లేచి మా కోడలి పిల్ల 2-3 రొట్టెలు చేసుకున్నది ఇంట్లో పెట్టింది. నేను నా ఇంట్లో అన్నం లేవు, మా పక్కల దాన్న పోయి నేను ఇంత బుక్కడు అడిగి ఆడ తిని ఆడనే కూర్చున్నా. ఇంకా ఆడికి వెళ్ళి మా కోడలి పిల్ల జర ఇట్లా చేయాలి, ఇట్లా తాగుతాడు, ఈ 3 పిల్లలు ఇంట్లో బియ్యం లేవు, ఏం లేవు అని చాలా సేపు ఏడ్చింది. ఏడ్చేసి మళ్ళీ ఇంకా అయిపోతే పోయామా రా అని ఆయన పండుకున్నాడు. ఆయనకి లేపకు, మీరు 3 పండుకోర్రి, నేను సరాసేపు కూర్చుంటాను. 12 దాకా కూర్చున్నా. 12 దాకా ఇంకా లోలి లేవు, ఏమీ లేవు, చెప్పడాలు లేకుండా కూర్చున్నారు. ఈ 3 పిల్లలు మా కొడుకు పిల్ల పండుకున్నారు. పెద్ద పిల్ల ఏమో టండలో పోయింది. నేను ఒక కూర్చొని ఎంతగానో కూర్చోాలి అని నేను కూడా ఇట్లా అడ్డం ఊరుకున్నా సార్. ఇంట్లో పోయి పెయిన్ వేసుకొని ఆ పెయిన్లో నాకు వినబడలే. అది ఎట్లా జరిగిందో నాకు తెలియదు. 12కి దాకా ఉన్నాను సార్. నేనైతే 12 దాకా ఉన్నా. 12-1 అయింది. వీళ్ళందరూ జాతర పోతుంటే, అటు గట్టుకుతే అందరు పోతుంటే చూసినా ఇంకా పోయినా. అప్పటి నుంచి మెలక లేకుండా నేను పండుకున్నాడు. మరి ఇంకా పోయినా నేను ఇట్లా ఎప్పుడు లేచినాడో
మరి ఎట్లా జరిగిందో ఎవరికి తెచ్చినాడో ఆయన కొట్టిన తెలియలేదు సార్. మీకేం గొడవ పడ్డట్టు ఏం వినిపించలేదా? ఏమి పొదుముఖ గొడవలు చేసినట్టు ఆరిటికి ఇంకా ఏం లేవు. ఇంకా మంచిగా తిని ఆ పిల్లలు తిన్నారు, ఆమె తిన్నది కరొట్ట. ఆయన ఇట్లనే పండుకున్నాడు, ఇంకా లేవకుండా పండుకున్నాడు ఆయన అని మోకాల మీద దెబ్బ కొట్టినాము. ఏడ్చి ఇట్లే పండుకున్నావు. పండుకుంటే ఇంకా పండిని మీరు పండుకొని లేకుంటే బయట అయినా పండుకుంటామని చెప్తే పిల్లలు మంచం ఆని కింద మంచం ఉంది, ఇంకా ఎట్లా పండుకోవాలని ఇది ముగ్గురు ఆడ పండుకున్నాడు. నేను కూర్చొని నేను ఒక దాకా ఇట్లా పండుకున్నా సార్. ఇంకా మొన్నేమో మరి ఒక 8 గంటకు తెచ్చిండో 8 గంటకు కొట్టిండో అది తెలియదు. పొద్దున లేచిన పొద్దున నల్లా వస్తే ఏమే పాప లేవరు ఏం చేశారు తెల ఇట్లా అడ్డం పెడితే తెల ఇట్లా తీసిన ఇట్లా పండుకున్నాడు. ఇట్లా పండుకున్నా ఏమో నేను అడ్డం పూట అందరికీ ఎంత గొడవ అయింది, ఇట్లా అయింది సార్. అంతే. ఇంకా మొత్తం ఎంతమంది అమ్మా? 2 పిల్లలు? 3 పిల్లలు, ఆడపిల్లలు, మగ పిల్లలు. 3 ఉన్నారా అందులో? హాస్పిటల్లో ఈడ పెద్ద ఉంటుంది పైన పిల్లగానికి కొట్టిన దెబ్బ పిల్లగా ఉస్పాయ పంపిండ్రు. ఆ పిల్ల తల్లిపాయ. ఇంకా ఏం చేయాలి సార్ నేను? ఇక తల్లి చనిపోయింది, పిల్లలు ఎవరైనా ఉన్నారా? బతికే ఉన్నారా? పిల్లగాడు చచ్చిపోయా, కొడుకు కూడా చచ్చిపోయా. ఒక అమ్మాయి హాస్పిటల్లో. నువ్వు లేవు అప్పుడు ఇంట్లో? ఒంట్లో సార్ ఒకటి ఇంకా కూర్చున్నా నేను. ఇంకా తాగినాడు అని కొడుకు ఇంకా లేచి ఆమెకు తీరుతాడు, ఏమో పిల్లలకి ఏమైనా చెప్తాడు అని కూర్చున్నా ఒకటి దాకా కూర్చున్నా. అయితే ఇట్లా లేకుండా ఆయన పండుకున్నాడు మంచం మీదనే, ఈ 3 కింద పండుకున్నారు. నేను ఎంత అన్నం అందరు ఎవరు లేరు, ఇంకా అది ఎంత దానం కూర్చోాలి అని నేను కూడా ఇంట్లో పోయి పండుకున్నా సార్. ఈ గొడవ ఎప్పుడు అయిందో ఏమో తెలియదు సార్. మీకు ఎప్పుడు తెలిసింది ఈ విషయం? నేను పొద్దున చూసిన సార్, మన లేచినప్పుడు ఇట్లా ఉన్నారు. అంటే ఇంతమంది ఇట్లా గొడవలు జరిగినప్పుడు ఎప్పుడు కొట్టకాము, ఎప్పుడు జరిగాము, ఎప్పుడు ఒక రోజు లేదు. ఎప్పటికీ కొట్లాడేది తాగేది కొట్లాడేది. రోజు ఇట్లా గొడవ పడుతుంది కదా మీరు అనుకున్నారా? రోజు ఇట్లా అవుతుంది, రోజు ఇట్లనే కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, ఇట్లే పండుకుంటారు అని అనుకున్నా. కానీ ఇట్లా అవుతుందని నేను అనుకోలేదు సార్. ఓకే, ఇప్పుడు నీ కొడుకే కదా నీ మన్మన్ని నీ కోడల్ని పొట్టన పెట్టుకున్నాడు, మరి నీ కొడుకుకి ఎలాంటి శిక్షలు పడాలనుకుంటున్నావు? సావిని సార్, నాకు కొడుకు వద్దు, నా ఇంటి పాయ, నా చిన్న బాబు పాయ, నా పిల్లలు పాయ. పాప నాన్న సార్ మా డాడీకి ఊరి శిక్ష అయ్యాడు సార్. మా మమ్మీకి ఎవరెవరు చంపిరో కానీ అందరికి ఊరి శిక్ష అయ్యాడు సార్. ఒకటే మాట అంటున్నా సార్, మా మమ్మీ ఇంత బాధలో ఉంది సార్. ఇప్పుడు మేము ఒక ఆనందం అయిపోయినాం సార్. మా డాడీకి ఎవరెవరు చంపిరో కానీ అందరికి ఊరి శిక్ష అయ్యాడు సార్. వదలకండి సార్, చెప్తున్నా సార్ మీకు. ఇప్పుడు ఇక్కడ ఎవరున్నారు సార్? ఇప్పుడు ఇక్కడ ఎవరు రావాలి సార్? ఇక్కడ ఎవరు లేరు సార్, మాకు ఎవరు లేరు సార్. చెడుకలో పండుకున్నారు సార్, మా తమ్ముడు మా మమ్మీ చెడుకలో పండుకున్నారు. ఇప్పుడు లేరు సార్, మేము అన్నదానం అయిపోయినాం సార్. ఇప్పుడు లేం సార్, ఇట్లా ఆడుకోవాలి సార్.